హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్ఫోడీ. ఈరోజు మనం టేస్టీ హోటల్ స్టైల్ ఎగ్ నూడిల్స్ని ఈజీగా ఇంట్లో తయారు చేద్దాం. మరి ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ అయితే మనం నూడిల్స్ ఉడికించుకుందాం. అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేస్తే నూడిల్స్ అనేది అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు నూడిల్స్ ఉడికే లోపల గుడ్డులు అయితే వేపుకుందాం. ఇలాగ కొద్దిగా ఆయిల్ వేసుకొని గుడ్డులు కొట్టి వేసుకొని సాదాగా వేపుకోవాలి. ఇవి వేగిపోయిందండి. ఇప్పుడు పక్కన ఉంచుకుందాం. నెక్స్ట్ నూడిల్స్ అయితే ఉడికిపోయాయి. ఇవి ఒక చిల్లులు డిష్ లోకి తీసుకొని వాటి మీద చల్లాటి వాటర్ అయితే పోసుకోవాలండి. చల్లాటి వాటర్ ఎందుకంటే నూడిల్స్ అంటుకోకుండా వస్తాయి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు వేసుకుందాం. అవి కొంచెం వేగాక క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యాబేజీ తరుగు వేసుకొని బాగా వేయించుకోవాలి. అందులోని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని వేపుకుందాం. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాం. అన్ని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించున్న నూడిల్స్ కూడా వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇందులో మిరియాల పొడి, ఇంకా గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ అన్ని వేసుకొని మళ్ళీ ఒకసారి స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఎగ్ వేయించి ఉంచుకున్నాం కదండి, అది ఇంకా మ్యాగీ మసాలా పౌడర్ వేసుకొని కలుపుకుందాం. నేను కొత్తిమీర వేసుకోలేదు. మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర వేసుకొని దించేయొచ్చు. అంతే అండి, ఎంతో రుచికరంగా ఉండే హోటల్ స్టైల్ ఎగ్ నూడిల్స్ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక టేస్టీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అన్ఫోడీ.